హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు కొంచెం స్పెషల్గా నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. దానికోసం అయితే వంకాయలన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు అయితే దూరగా వేయించుకోవాలండి. ఇలాగ వేగిపోయిన పల్లీల్లోకి అయితే 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇందులోకి నేను కొబ్బరి యాడ్ చేస్తున్నాను. మనం తీసుకున్న వంకాయ క్వాంటిటీని బట్టి కొబ్బరి అయితే యాడ్ చేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ స్లో ఫ్లేమ్లోనే మంచిగా దూరగా అయితే వేయించుకోవాలండి. ఇలాగా స్లో ఫ్లేమ్లో వేయిస్తే చక్కగా ఉంటుంది కర్రీ అయితే. నెక్స్ట్ ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లో మనము యాలకులు, చెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి. అందులోనే మనం కొన్ని జీలకర్ర అలాగే కొన్ని బాదం పప్పులు కూడా వేసుకోవాలి. ఇలాగ వేసుకొని వీటిని కూడా దూరగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లోనే. ఇలాగ వేగిపోయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చేద్దాము. నెక్స్ట్ ఇవి అన్నీ చల్లగా అయిపోయాయి కదా, మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలాగ ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఆయిల్ వేసేసుకొని మనం వంకాయలు వేపుకోవాలి కదా, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఈ కట్ చేసుకొని ఉంచుకున్న వంకాయలన్నీ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 minutes అయితే మగ్గించేసుకోవాలి. కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఈ వంకాయలని తీసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మళ్ళీ అడుగంటేస్తాయి కదా. ఇలాగ వేగిపోయాయి, చూసారు కదా, కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఇలాగ అయిపోయిన తర్వాత అన్నీ తీసి ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇంత ఆయిల్ అవసరం లేదండి కర్రీకి అయితే. కొంచెం ఆయిల్ తీసేసి పక్కకు పెట్టేస్తున్నాము. ఇంకా అదే ఆయిల్లో అయితే ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత మనం ఇందులోకి కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఈ కర్రీకి బిర్యానీ ఫ్లేవర్లో బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని వేపుకుందాము. ఇలాగ వేగిపోయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అందులోనే మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలాగ వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలాగ వేగిపోయిన మిశ్రమంలోకి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న మసాలాలో కొన్ని వాటర్ వేసేసుకొని అది కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి మనము పసుపు, అలాగే ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకుంటున్నాను. మనం కాజు అలాగే పల్లీలు వేసాం కదా, కారం చూసుకొని వేసుకోండి, కొంచెం స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది. ఇలాగ వేగిపోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిచ్చేసుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. నెక్స్ట్ ఇలాగా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఉడికిపోయిన తర్వాత ఇందులోకి వంకాయలు కూడా వేసేసుకోవాలి. ఈ వంకాయలన్నీ కూడా వేసుకొని స్లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అంతా అలా పైకి తేలుతుంది. అలా తేలిన తర్వాత ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకోవాలి. కట్ చేసుకొని స్లోగా అయితే కలిపేసుకుందాము ఒక్కసారి. స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి ఆ రోజు. టేస్ట్ కూడా చాలా బాగుంది. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్